ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. సుమన్ టీవీకి స్వాగతం. నవంబర్ నెల ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఆ నవగ్రహాలు ఎటువంటి ఫలితాలను అందించబోతుంది, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం వీటన్నిటిలోని ఆ నవగ్రహాలు ఎటువంటి ఫలితాలని అందజేస్తున్నాయి మనకొన్ని విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ముందుగా అంటే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసే ముందు ఈ ద్వాదశ రాశుల వారికి నవగ్రహాలు స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం అంటే 1 నవంబర్ 2023 నుంచి 30 నవంబర్ 2023 వరకు నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రవి వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు మరియు బుధుడు కూడా మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చేసి మనకి మేషరాశిలో సింగిల్గా ఉన్నారు. రాహుతో కలయిక విడిపోయిందండి, కాబట్టి గురు చండాలయం కూడా వెళ్ళిపోయింది, కాబట్టి మేషరాశిలో విడిగా గురువు ఉన్నారు. అలాగే శని వచ్చేసి మనకి స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. అలాగే మనకి రాహు వచ్చేసి మీన రాశిలో ప్రవేశించే ప్రస్తుతం ఏడార్థం పాటు అంటే 1.5 year పాటు మీన రాశిలో ఉంటారు. అలాగే మనకి కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉన్నారు. కన్యారాశిలో కేతు ఏడార్థం పాటు ఉంటారు. అలాగే శుక్రుడు వచ్చి మనకి అదే కన్యారాశిలో ఉన్నారు, నీచ స్థానంలో ఉన్నారు. గురుగారు, ఇక ముందుగా మేషరాశి వారికి ఈ నవంబర్ నెల ఏ రకంగా ఉండబోతుంది? మేషరాశి అనగానే మనకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఈ రాశి వారికి ఎప్పుడెప్పుడు అని చూస్తున్న గురుచండాల యోగం అనేది వెళ్ళిపోయిందండి. ముఖ్యంగా అదేంటి అన్ని రాశులకి గురుచండాల యోగం వర్తిస్తుంది కదా, మేషరాశికే మెయిన్ ఏమిటి అని మీరు అడగచ్చు. గురుచండాల యోగం అనేది మేషరాశికే ఎక్కువగా ఎందుకు వర్తిస్తుందంటే మేషరాశిలోనే గురువు రాహు కలయిక ఉన్నారండి ఏడార్థం నుంచి. కాబట్టి అలాంటి మేషరాశి నుంచి రాహు తొలగిపోయి మీన రాశిలోకి వెళ్ళారు, గురువు అక్కడ విడిగా ఉన్నాడు. కాబట్టి మేషరాశికే ఎక్కువగా గురుచండాల యోగం వర్తిస్తుంది. కాబట్టి గురుచండాల యోగం ముఖ్యంగా మేషరాశి వారికి పూర్తిగా వెళ్ళిపోయిందని చెప్పుకోవాలి. ఇదివరకు దాకా మనకి ముఖ్యంగా శని లాభస్థానంలో ఉన్నాడు. శని లాభాన్ని చేకూరుస్తాడు, ఎందుకంటే ఏ గ్రహమైనా సరే లాభస్థానంలో ఉంటే కనుక ఎక్కువ ఫలితాలు ఇస్తాడు, ఎందుకంటే లాభాన్ని చేకూరుస్తాడు. కాబట్టి ముహూర్త భాగంలో మనం చూసుకున్నా కూడా లాభస్థానంలో ఎక్కువ గ్రహాలు వచ్చేటట్టుగా చూస్తారు, ఎందుకంటే ఆ పని తప్పకుండా సక్సెస్ అవ్వాలని, లాభాన్ని చేకూర్చాలని. కాబట్టి లాభస్థానంలో శని స్వస్థానంలో చాలా బాగున్నాడు. ముఖ్యంగా ఈ రాహు అనే గ్రహం కూడా మనకి వ్యయ స్థానంలో వెళ్ళాడు. అలాగే ముఖ్యంగా కేతు అనేవాడు 6th హౌస్లోకి వెళ్ళాడు. సో 6, 12 స్థానాలు చాలా మంచివండి రాహు కేతులకి, కాబట్టి అవి కూడా చాలా బాగున్నాయి. గురువు కూడా మొన్నటిదాకా రాశిలోనే ఉన్నాడు, ఇప్పుడు కూడా రాశిలో ఉన్నాడు ప్రస్తుతం. రాహుతోటి విడిపోయాడు కాబట్టి గురువు కూడా బలం పెంచుకున్నాడు. ఇదివరకు 50% బలం ఉంటే ఇప్పుడు 75% బలం పెరిగింది. అలాగే గురువు అనేవాడు ముఖ్యంగా మేషరాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం. అలాంటి గురువు వచ్చేసి మనకి రాశిలోనే ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం మేషరాశిలో చాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పట్టిందల్లా బంగారం. అలాగే విద్యార్థులకు కూడా సువర్ణ అవకాశం అని చెప్పుకోవాలి. వ్యాపారస్తులకైతే కనుక పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవాలి, ఎందుకంటే గురుచండాలయం కూడా వెళ్ళిపోయింది. కాబట్టి సాధారణంగా గురువు అనే గ్రహం మటుకు ధనానికి కారకుడు అండి. ఆర్థికంగా బాగుండాలంటే గురువు చాలా బాగుండాలి. మొన్నటిదాకా రాహుతో కలయిక మలాని మేషరాశి వారికి ఆర్థికంగా అస్సలు బాగాలేదు. ఇటుపైన ఎదరంతా కూడా చాలా బాగుంటుంది. ఏప్రిల్ నుంచి ఎలాగో గురుబలం స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పటి నుంచి ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి ముఖ్యంగా ఆర్థికంగా మేషరాశి వారికి అత్యుత్తమంగా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే భాగ్యాధిపతి, యోగకారకుడు, అదృష్టకారకుడు గురువు అయ్యాడు కాబట్టి, అలాగే దైవబలానికి కారకుడు, దైవానుగ్రహానికి కారకుడు కూడా గురువు అయ్యాడు కాబట్టి రాశిలోనే ఉన్నాడు. కాబట్టి దైవబలం కూడా ఒక 75% ఉందనే చెప్పుకోవాలి. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శనం చేసుకుంటారు, గురువుని దర్శిస్తారు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ కూడా మీరు తప్పకుండా తీసుకుంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్త వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఎక్స్పాన్షన్ కూడా వెళ్ళచ్చు, తప్పకుండా వారికి సిద్ధిస్తుందని చెప్పాలి. ఇక ముఖ్యంగా శని లాభస్థానంలో ఉన్నందుకు ప్రొఫెషనల్ సర్వీసెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇంకా బుధుడు కూడా చాలా బాగున్నాడు. అది కాకుండా ముఖ్యంగా నవంబర్ మనకి 15 తోటి ఈ రవి నీచత్వం కూడా వెళ్ళిపోతుంది కాబట్టి సంతాన స్థానం కూడా అప్పుడు చాలా బాగుంటుంది. కాబట్టి పిల్లలకు కూడా నవంబర్ 15 తర్వాత మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంతానం కూడా నవంబర్ 15 తర్వాత నుంచి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కూడా మొన్నటిదాకా స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన గత ఏడార్థం నుంచి ఉందండి. ఎందుకంటే
మనకి మేష రాశిలోనే రాహు ఉన్నాడు కాబట్టి ఆ స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన, చిక్కులు, చికాకులు, అవమానం ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు తొలగిపోయండి మనకి 1 నవంబర్ నుంచి. కాబట్టి ధైర్యంగా ఉండొచ్చు. ఆలోచన, అధైర్యం ఇవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవాలి. మానసిక ఆందోళన చాలా ఉందండి, అది వెళ్ళిపోయింది. ఎందుకంటే గ్రహణం అనేది ఏంటంటే మనకి సాధారణంగా మేషరాశిలో లేదా తులారాశిలో ఈ ఏనార్థంలో వచ్చింది. కానీ ముఖ్యంగా అలాంటి గ్రహణం అనేది ఏంటంటే ఏనార్థం ప్రతిరోజు ఉన్నట్టే అనమాట మేషరాశి వారికి, తులారాశి వారికి. ఎందుకంటే మనలో ఎంత మంచితనం ఉన్నా, ఎంత హెల్పింగ్ నేచర్ ఉన్నా, దానగుణం ఉన్నా, నీతి నిజాయితీగా ఉన్నా కూడా అది అవతల వాళ్ళకి కనిపించలేదు. ఎందుకంటే గ్రహణంలా పట్టేసిందండి ఏనార్థం కూడా మేషరాశి వారికి రాహు అక్కడ ఉండడం వల్లనే. కాబట్టి ఆ గ్రహణం అంతా కూడా ఇప్పుడు తొలగిపోయింది కాబట్టి ఇటుపైన అంతా కూడా మనకి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. గురుగారు, గురుచండాల యోగం వెళ్ళిపోయిందని అంటున్నారు కదా, మరి ఇకపై నుంచి వాళ్ళకి ఏ రకంగా ఉండబోతుంది అంటారు? మంచి ప్రశ్న వేశారండి. గురుచండాల యోగం వెళ్ళిపోయింది, ఇటుపైన ఎలా ఉంటుందని మనం ఇందాక కూడా చెప్పుకున్నాం. గురుచండాల యోగం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన తగ్గిపోయింది. అలాగే ఆర్థికంగా చాలా బాగుంది, ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది, అదృష్టం కలిసి వస్తుంది, అలాగే దైవబలం పెరుగుతుంది, అలాగే గురువుని కూడా దర్శించడం ద్వారా వారి యొక్క బ్లెస్సింగ్స్ కూడా మనం అందుకుంటాం. అలాగే వ్యాపారస్తులకు మటుకు పట్టిందల్లా బంగారం. సో గురుచండాల యోగం వెళ్ళిపోయిందంటే కనుక మనకు పట్టిన పీడ ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోయిందనే చెప్పుకోవాలి. ఇటుపై నుంచి మటుకు అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి మేషరాశి వారికి. మరి ఈ రాహుకేతువుల బలం వీళ్ళకి ఎలా ఉంది? సో రాహుకేతుల బలం మటుకు చాలా బాగున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే 3, 6, 11 స్థానాల్లో రాహు కానీ కేతు కానీ సంచరించినప్పుడు ఆ ఏనార్థం పీరియడ్ అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. కాబట్టి ప్రస్తుతం మనకి 6వ స్థానంలో కేతు ఉన్నాడు. అంటే 3, 6, 11 అంటే కరెక్ట్గా రాహు ఎక్కడైతే ఉంటాడో దాని ఆపోజిటే కేతు ఉంటాడు. కాబట్టి 6 ఇంటూ ఉన్నాడంటే 12 ఇంటూ ఉంటాడు రాహు. కాబట్టి అయ్యో మరి మీరు 3, 6, 11 అన్నారు కదా అని అన్నారు. సో 3, 6, 11లో రాహు కానీ కేతు కానీ ఎవరైనా ఒక్కళ్ళు ఉంటే సరిపోతుంది. అవతల 12th హౌస్ అయిందా లేకపోతే 11th హౌస్ అయిందా ఇవన్నీ మీరు చూడక్కర్లేదు. కాబట్టి రాహు కేతులు మటుకు చాలా మంచి ఫలితాలు ఈ ఏనార్థం 1.5 year ఇస్తారని చెప్పుకోవాలి. గురుగారు, మరి ఎటువంటి పరిహారాలని మేషరాశి వారు పాటిస్తే మరింత శుభయోగం కలుగుతుంది వాళ్ళకి? ఇంకా ఈ మేషరాశి వారికి పరిహారాలు అంటే ముఖ్యంగా ప్రస్తుతం రాశిలోనే మనకి గురువు ఉన్నాడు కాబట్టి అదొక్కటే కొంచెం బలం ప్రస్తుతం తగ్గింది కాబట్టి ఏప్రిల్ దాకా కొంచెం గురుబలం తక్కువగా ఉంటుంది కాబట్టి వీలైతే ప్రతి గురువారం మనం ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. అలా వీలైతే కనుక శనగపప్పు కేజీంపావు ఒక గురువారం రోజున ఒక బ్రాహ్మడికి దానం ఇస్తే చాలా మంచిది. లేదు ఇంకా కొంచెం గురుబలం ఉండట్లేదు అంటే ఇప్పుడు గురుబలం ఉన్నప్పుడే వివాహం అవుతుంది, సంతానం కలుగుతుంది, అలాగే మనకి ప్రమోషన్స్ వస్తాయి, కొత్త జాబ్ వస్తుంది, ఇవన్నీ గురుబలం ఉన్నప్పుడే జరుగుతాయి. సో గురుబలం మనకి ఇంకా ఏప్రిల్ దాకా లేదు కాబట్టి కొంచెం దైవబలాన్ని పెంచుకోవాలన్నా గురుబలం పెంచుకోవాలన్నా కూడా ఖచ్చితంగా వీలైతే కనుక గురు గ్రహానికి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపావు ఒక ఎల్లో లుంగి 1000 రూపాయల వర్త్ బంగారం ఐటమ్ దానం ఇస్తే చాలా మంచిది. ఇంకా గురువు గ్రహానికి ముఖ్యంగా ఏంటంటే దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించాలి. వీలైతే ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. అలా వీలైతే కనుక ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తే కనుక చాలా మంచిది. ఈ నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా మనకి కొంచెం గురువు బలం తక్కువగా ఉంటుంది కాబట్టి వీలైతే ప్రతి గురువారం ఉపవాసం ఉంటే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. గురుగారు, నవంబరు మాసం మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.